నమస్తే, వెల్కమ్ టు హాష్టాగ్ యూ. నేను మీ నరేష్. హస్తం పార్టీదే హవా అన్నట్టుగా అటు పల్లెల్లో కనిపిస్తూ ఉంది. హస్తం పార్టీ చాలా మెజారిటీతోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది గెలిచారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ స్థానిక ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అయిపోయింది, రెండో విడత కూడా అయిపోయింది. సో రెండు విడతల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీ హవానే ఎక్కువ కనబడతా ఉంది తెలంగాణ పల్లెల్లో. సో ఒకసారి చూద్దాం రెండు విడతల్లో ఎన్ని సర్పంచ్ సీట్లు ఎన్ని గెలుచుకున్నాయి కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ ఎన్ని గెలుచుకుంది, అటు సిపిఐ సిపిఎం అటు బీజేపీ అన్ని పార్టీలు ఎన్ని స్థానాలు గెలుచుకున్నాయనే విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హస్తం హవా ఒక్క ఓటుతో ఉత్కంఠంగా గెలిచిన 9 మంది అభ్యర్థులు. ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందిన అభ్యర్థి విజయం. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి ఓటమి, అక్క చేతిలో కూడా అన్న ఓటమి. మానకొడూరు ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. ఇక్కడ ఈ సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో చాలా 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 ఉత్కంఠంగా అయితే నడిచాయి. ఒక్క ఓటుతోటి 9 మంది అభ్యర్థులు గెలిచారు, ఒకే ఒక ఓటు తేడాతోటి. అలాగే అన్న మీద అక్క గెలవడం, అక్క మీద అన్న గెలవడం, తండ్రి మీద కొడుకు గెలవడం, కొడుకు మీద తండ్రి గెలవడం, ఇలా రకరకాలుగా మనం చూస్తే చాలా ఉత్కంఠగానే చెప్పాలి. ఇప్పుడు రెండు విడతలు అయినాయి. రెండు విడతల్లోనూ కూడా చాలా తారుమారు, ఒకరి మీద ఒకరి పోటీలు, చాలా అద్భుతంగా పల్లెల్లో ఏదైతే స్థానిక ఎలక్షన్లు నడుస్తా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రెండో విడతలోనూ కాంగ్రెస్ సగానికి పైగా సీట్లు, బీఆర్ఎస్కి 20% పైగా సీట్లు. సిద్దిపేటలో టాప్ గేర్లో కారు. 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మళ్ళీ విడతల్లోనూ పుంజుకొని బీజేపీ కేవలం 6% స్థానాలతోనే సరి. రెండో విడతలో 415 స్థానాలకు ఏకగ్రీవం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిద్దిపేటకు సంబంధించి మొత్తం కారు జోరు నడుస్తూ ఉంది. అక్కడ మొత్తం మీద 25% అయితే ఇటు బీఆర్ఎస్ కనబడతా ఉంది. అలాగే 6% బీజేపీ కనబడతా ఉంది. 6%గా బీజేపీ ఉందని మనకు తెలుస్తూ ఉంది. రెండో విడతలో మొత్తం మీద 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం మీద కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏకగ్రీవం ఎవరైనా కూడా. సో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి విడత, ఇది రెండో విడత. మొదటి విడతలో మొత్తం 4000 ఏదైతే ఉందో మొత్తం 4230 స్థానాలు ఏవైతే ఉన్నాయో మొదటి విడతలో, దాంట్లో 2426 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. మొత్తం మీద మొదటి విడతలో 4230 స్థానాలు ఉండేవి. అది కాంగ్రెస్కు మాత్రం 2425 స్థానాలు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్కి చూసుకున్నట్టయితే 1155 మొత్తం మొదటి విడతలో 1155 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకున్నది. అలాగే బీజేపీకి వచ్చేసి 199 స్థానాలు అయితే మొదటి విడతలో ఇటు బీజేపీ గెలుచుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. దాంతోపాటు సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కలిసి 24 స్థానాలు అయితే ఇటు సిపిఎం సిపిఐ పార్టీలు అయితే మొదటి విడతలో గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు, మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది స్వతంత్ర అభ్యర్థుల గురించి. ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు స్వతంత్రంగా నిలబడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా పెద్ద మొత్తంలో గెలవడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వతంత్ర అభ్యర్థులు దాదాపుగా 395 + 7 ఈ ఏదైతే 4230 స్థానాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 400 పైచిలుకు స్థానాలు స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మరి వాళ్ళు ఇటు బీఆర్ఎస్కి వెళ్తారా, ఇటు కాంగ్రెస్కి వస్తారా, మరి ఎటు వెళ్తారా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా ఎటనేది తేలలేదు. సో రెండో విడత ఏదైతే నిన్న జరిగిన రెండో విడత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానికల ఎన్నికకు సంబంధించి మొత్తం 4332 స్థానాలు ఉండగా దాంట్లో కాంగ్రెస్కి ఇక్కడ 2331 స్థానాలు ఇక్కడ కాంగ్రెస్కి కనబడతా ఉన్నాయి. అలాగే మనకు బీఆర్ఎస్ వచ్చేసి 1195 స్థానాలు. ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడికంటే రెండో విడతలోనే బీఆర్ఎస్కి ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అలాగే బీజేపీ కూడా ఇక్కడ కొంచెం పుంజుకున్నట్టు కనబడతా ఉంది. 255 స్థానాలను బీజేపీ అయితే రెండో విడతలో కైవసం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ సిపిఐ సిపిఎం ఇవి రెండు చూసుకున్నట్లయితే సిపిఐ వచ్చేసి మనకు 29,
అలాగే సిపిఎం వచ్చేసి 34. ఇక్కడ వాళ్ళకు కూడా స్థానాలు పెరిగినాయి రెండో విడతలో వచ్చేసి. అలాగే స్వతంత్ర అభ్యర్థులకు మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కువ స్థానాలే పెరిగాయి. ఎందుకంటే పార్టీలో ఉన్నవారిని కూడా ఎవరు నమ్మట్లేదు. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మడం లేదు. స్వతంత్రంగా సేవ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మి స్వతంత్ర అభ్యర్థులను మాత్రమే ఎక్కువగా గెలిపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు 470 మంది ఉన్నారు. 470 మంది స్వతంత్ర అభ్యర్థులు రెండో విడతలో కూడా 470 మంది అభ్యర్థులు గెలిచారు. మనం ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే రెండో విడత పంచాయతీ ఎవరైతే జరిగిందో, పంచాయతీ ఎలక్షన్ రెండో విడత పంచాయతీ ఎలక్షన్ ఏదైతే జరిగిందో 85.6% ఓటు హక్కును వినియోగించుకున్నా. అయితే మొత్తం మీద ఇది 86% ఏదైతే ఉందో మొత్తం ఓటర్లు రెండో విడతలో మొత్తం ఓటర్లు అయితే వీళ్ళు వినియోగించుకున్నారు. అయితే 4,70,972 మంది వీళ్ళైతే మొత్తం మీద ఓట్లు ఉపయోగించుకున్నారు. భువనగిరిలో జిల్లాలోని అత్యధిక ఓటు నమోదైనట్టుగా ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 91.72% భువనగిరి జిల్లాలో ఓటు శాతం నమోదైంది. అలాగే నిజామాబాద్లో అత్యల్పంగా అంటే 76.71% ఇక్కడ పోలింగ్ జరిగినట్టుగా మనకు ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నారు. అయితే 17న మూడో విడత ఎన్నికలు, 20న కొలువుదీరిన పాలకవర్గ. అయితే 17వ తారీఖు ఏదైతే ఉన్నదో మూడో విడత ఎన్నికలు కూడా జరగబోతాయి. మొత్తం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 3 విడతలుగా ఈ స్థానిక ఎలక్షన్లు జరపడం జరిగింది. అయితే 17వ తారీఖు తర్వాత మరి మూడో విడత 17వ తారీఖు ఉంది. అక్కడ ఎవరు ఎక్కువగా ఏ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది ఈ మూడో విడతలో అనేది కూడా చాలా ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు మనం పల్లెలలో చూసుకున్నట్లయితే చాలా పండగ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు చాలా హోరాహోరీగాను ఇటు ఎవరైతే పార్టీ తరఫున అభ్యర్థులు, అలాగే ఇటు ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ఇలా అన్నీ చూసుకున్నట్లయితే పల్లెలలో ఏదైతే చాలా పండగ వాతావరణమే నెలకొంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మనం ఏదైతే ఈ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సాయంత్రానికి రిజల్ట్ వచ్చేసరికి అక్కడ చాలా ఉత్కంఠం నెలకొన్న, ఎవరు గెలుస్తారు, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ లేదంటే స్వతంత్రంగా నిలబడ్డ అభ్యర్థుల అనేది అక్కడ చాలా ఏదైతే ఉత్కంఠ నెలకొనడం అయితే జరుగుతూ ఉంది. ప్రజలలో కూడా అది కనబడతా ఉంది అక్కడ. సో పల్లెలలో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 2 విడతలు అయితే ఈ స్థానిక ఎలక్షన్లకు పూర్తి అయిపోయినాయి. అలాగే 17వ తారీఖు ఏదైతే మూడో విడత స్థానిక సంస్థ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ప్రజల్లో చాలా ఉత్కంఠ, అలాగే నాయకుల్లో కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొనడం అయితే జరుగుతూ ఉంది. సో చూద్దాం 17వ తారీఖు ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అలాగే అటు సిపిఐ, సిపిఎంలు కూడా ఇప్పుడు కొంచెం పుంజుకునే అవకాశం కనబడతా ఉంది. ఇందులో ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులే చాలా మంది గెలుస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనే విషయాన్ని కూడా మనం 17వ తారీఖు తర్వాత ఏదైతే మూడో విడత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ స్థానిక ఎలక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.